అసలు మంచి కంటెంట్ ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంటుంది స్టోరీ తీసుకొని నాగా చైతన్య విశ్వరూప చూపిస్తుందో చంద్రబాబు గారు హ్యాట్స్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటే నెగిటివ్ చెప్తే నా కొడుకు చెప్తారా బ్లాక్ బాస్టర్ సినిమా 5 రోజుల 100 కోట్లు రాకుండా గుండె తీపించుకుంటాను నా పేరు రాకేష్ 5 రోజుల 100 కోట్లు రాకుండా గుండె తీపించుకుంటే నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి మంచి కంటెంట్ ఉన్న సినిమా రాజీనామా జాతర సినిమా మాత్రం సూపర్ 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 నాగా చైతన్య అన్న అఖిల నిజాంలో మంచి హిట్ కొట్టిండు అంతే అన్న చాలా కంటెంట్ అన్న ప్రతి సీన్ అన్న మ్యూజికల్ సాంగ్స్ చేస్తే కంటి సరిపోడ సూపర్ 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 రియల్ వ్యాలంటైన్స్ డే కి చూడాల్సిన ఓ పెద్ద మూవీ చూపించేశారు. జాలర్లు పడే కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి, ప్రతిదీ క్లియర్ గా చూపించారు. సినిమా విషయానికి వస్తే మెయిన్ గా నాగ చైతన్య గారిని ఈ సినిమా తర్వాత కెరియర్ లో ఈ సినిమా తర్వాత ఈ సినిమా ముందు అని చెప్పుకుంటాం. అలాంటి మైల్ స్టోన్ నాగ చైతన్య గారికి ఈ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి లాస్ట్ 35 minutes కళ్ళల్లో నీళ్లు ఆగవు భయ్యా. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ ఫీల్ వస్తుంది, అరే రియల్ గా ఇలాంటి బాధ పడ్డారా, రియల్ గా ఇలా జరిగిందా అనే బాధ అయితే అనిపిస్తుంది. ఇంకోటి ఇందులో చాలా చాలా పాయింట్స్ చెప్పారు. ఆడవాళ్ళని ఏడిపించొద్దు, వాళ్ళకి ఆ ఏడుపు మనకు తగులుతుంది. ఇంకొకటి దేశభక్తి గురించి కానీ వేటకెళ్ళే జాలర్ల గురించి కానీ చాలా పాయింట్స్ చెప్పారు. ఈ వ్యాలంటైన్స్ డేస్ కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కొన్ని పాటలు కొంచెం విసిగిస్తాయి, బట్ ఇంకొన్ని పాటలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్ గా బాగుంది అనే ఫీలింగ్ అయితే. మ్యూజిక్ లో 2 పాటలు చాలా బాగా అనిపిస్తుంది, 2 పాటలు కూడా. కాకపోతే సేమ్ మ్యూజిక్ ఓవరాల్ డిజిటల్ మ్యూజిక్ రావడం కొంచెం విసిగా అనిపించిన